హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు ఎవరు విజేత. ఈ కథను రాసిన వారు గంటి రాజేశ్వరి గారు, గుంటూరు. ఇక మనం లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అవంతిపురం రాజైన కమలాకరుడు తన ఒక్కగానొక్క కుమార్తె పద్మావతి కోసం స్వయంవరం ప్రకటించాడు. అందులో అన్ని పరీక్షల్లో నెగ్గి చివరి పరీక్షకి సూర్యగిరి యువరాజు శ్రీవర్మ, చంద్రగిరి యువరాజు రవివర్మ మాత్రమే మిగిలారు. ఈ చివరి పరీక్షలో భాగంగా ఉత్తరాన ఉన్న మంచు పర్వత శ్రేణులలో పూచే ప్రత్యేకమైన పద్మాలను మాలగా తెచ్చి ఎవరు ముందుగా యువరాణి మెడలో వేస్తారో వారే విజేత అని మహారాజు ప్రకటించారు. వాయువేగంతో వారిద్దరూ బయలుదేరారు. మార్గ మధ్యలో కొందరు ముత్యాల వర్తకులు తమ దగ్గరున్న ముత్యాలన్నీ దోచుకుని ఒక దొంగ పారిపోతున్నాడని వేడుకున్నా రవివర్మ పట్టించుకోకుండా గుర్రాన్ని దౌడు తీయించాడు. శ్రీవర్మ మాత్రం వెంటనే గుర్రాన్ని ఉరికించి దొంగను పట్టుకుని రక్షక భటులకు అప్పగించాడు. తమకు ఇంతలా ఉపకారం చేసిన ఈ యువకుడు ఎవరా అని వారంతా ఆరా తీయగా అతను యువరాణి స్వయంవరంలో పాల్గొంటున్న యువరాజు అని వారు తెలుసుకున్నారు. మరికొంత దూరం ప్రయాణించేసరికి ఒక దగ్గర గ్రామ ప్రజలు పెద్ద బావిని తవ్వే స్థల విషయమై గొడవ పడటం కనిపించింది. అప్పటికే ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న రవివర్మ తన మానాన తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన శ్రీవర్మ వారిని గొడవ పడవద్దని, ఆ గ్రామంలో భూగర్భ జలం ఎక్కడ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందో తనకున్న విషయ పరిజ్ఞానంతో ఆ స్థలాన్ని చూపించి సమస్యను పరిష్కరించి బయలుదేరాడు. కొంత ప్రయాణం తర్వాత పద్మాలు ఉండే కొలను దగ్గరకు చేరుకున్నాడు రవివర్మ. కొలంలోకి దిగి పద్మాలను కోసుకుని మాలగా చేసి తక్షణమే తిరుగు ప్రయాణం అయ్యాడు. మరికొంత ఆలస్యంగా అక్కడకు చేరిన శ్రీవర్మ కూడా పద్మాలను సేకరించాడు. చాలా దూరం ప్రయాణించిన రవివర్మకు కనుచూపు మేరలో శ్రీవర్మ కనిపించలేదు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద విశ్రమించాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. శ్రీవర్మ తిరుగు ప్రయాణంలో బావిని తవ్వుకున్న గ్రామ ప్రజలు అతనిని ఆపి ఆదరించి తను స్వయంవరంలో పాల్గొంటున్న విషయం తెలుసుకుని ఒక తోలు సంచిలో నీటిని పోసి దానిలో పద్మాలను ఉంచి ఇచ్చారు. మరికొంత దూరం వచ్చేసరికి ఆ ముత్యాల వ్యాపారులు కృతజ్ఞతగా శ్రీవర్మకు ఆ పద్మాలకు ముత్యాలు జత చేసి అందమైన మాలను తయారు చేసి ఇచ్చారు. దారిలో రవివర్మ నిద్రించడం చూసి అతనిని నిద్రలేపి తనతో పాటు తీసుకువచ్చాడు శ్రీవర్మ. ఇద్దరూ ఒకేసారి రాజమందిరానికి చేరుకోవడంతో వారిద్దరిలో రాకుమార్తెను చేపట్టేదెవరా అన్న ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ఇద్దరు మాలలను తీశారు. రవివర్మ చేతిలోని మాల వడిలిపోయి చేతిలో ఉండగానే పద్మాలు కిందకి రాలిపోవడం మొదలుపెట్టాయి. శ్రీవర్మ తన చేతిలోని తాజా పద్మాల మాలను యువరాణి మెడలో వేశాడు. వేగుల ద్వారా ఎప్పటికప్పుడు వారిద్దరి ప్రయాణ వివరాలను తెలుసుకుంటున్న మహారాజు ఈ శ్రీవర్మ యువరాణినే కాదు ప్రజల్ని కూడా చాలా చక్కగా చూసుకోగలడని గ్రహించి విజేతగా ప్రకటించాడు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.